లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. కన్న కొడుకుకు దూరమై 25 ఏళ్లు గడిచింది. ఏ క్షణమైనా రాకపోతాడా అని ఆ తల్లి అనుక్షణం అతడి గురించే ఆలోచించసాగింది. కన్న పేగు కోసం కళ్ళు కాయలు కాచేలా కాచుకున్నది. వృద్ధాప్యం వేధిస్తుంటే కొడుకును చూడకుండానే కన్ను మూస్తానేమోనని కలత చెందింది. అయితే ఆ తల్లికి ఓ ఆఫీసర్ చేతిలో చేయి వేసి హామీ ఇచ్చాడు. కొడుకును కాపాడుతానని మాట ఇచ్చాడు. ఇంతకీ ఎవరా కొడుకు? ఆఫీసర్ ఎందుకు ఆ అమ్మకు హామీ ఇచ్చాడో ఇప్పుడు చూద్దాం. ములుగు జిల్లా పోలీసులు పోరుకన్నా ఊరు మిన్న మన ఊరికి తిరిగి రండి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామంలోని మావోయిస్టు తెలంగాణ ఇన్ఛార్జ్ బడే చొక్కారావు అలియాస్ దామోదర్ తల్లి బతుకమ్మను కలిశారు ఎస్పీ సబరీష్. వైద్యులతో ఆమెకు ఆరోగ్య పరీక్షలు చేయించారు. నిత్యావసర వస్తువులు పండ్లు అందజేసి 30 నిమిషాలు ముచ్చటించారు. 25 ఏళ్లుగా కన్నబిడ్డ కోసం ఎదురు చూస్తున్నానని బతుకమ్మ ఎస్పీ ముందు రోధించారు. ఈ సందర్భంగా కన్ను మూసేలోపు ఒక్కసారైనా కొడుకును చూడాలని ఉందని దామోదర్ తల్లి బతుకమ్మ కన్నీటి పర్వతమైతే చేతిలో చెయ్యేసి చెబుతున్న అవ్వ నీ కొడుక్కి ఎలాంటి హాని తలపెట్టబోమని ఆమెకు హామీ ఇచ్చారు ములుగు జిల్లా ఎస్పీ సబరీష్. దామోదర్ ఉద్యమ బాట పట్టడానికి దారితీసిన పరిస్థితుల గురించి ఎస్పీ ఆమెను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ దామోదర్ అజ్ఞాతంలో ఉండాల్సిన అవసరం లేదు. పోలీసులకు లొంగిపోతే కేసులన్నీ ఎత్తివేస్తాం. 20 లక్షల రివార్డ్, వ్యవసాయ భూమి, ఇల్లు సమకూర్చుతామని ఆమెకు హామీ ఇచ్చారు. జిల్లాలోని పలువురు మావోయిస్టుల కుటుంబాలను కలిసి ఎస్పీ మాట్లాడారు. ఎస్పీ హామీతో బతుకమ్మలో తన కొడుకును చూస్తానని సంతోషం కలిగింది. తప్పకుండా రా బిడ్డ అంటూ దామోదర్ను వేడుకుంటుంది. త్వరలోనే దామోదర్ తన తల్లిని కలవాలని, తన చివరి కోరిక తీర్చాలని మనము కోరుకుందాం. For more videos like this, subscribe Big TV channel.